పాలనపై చర్చిద్దామా? కేసీఆర్, కిషన్ రెడ్డిలకు ఇదే నా సవాల్. భారాస హయాంలో పాలమూరును పడావు పెట్టారు. కృష్ణా జలాలు తరలిపోతుంటే చూస్తూ కూర్చున్నది కేసీఆరే. నారాయణపేట బహిరంగ సభలో సీఎం రేవంత్ ఆరోపణ. ఇందిరమ్మ ఇళ్లకు శంకుస్థాపన, అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం. 1 కోటి మంది మహిళలను కోటీశ్వర్లను చేస్తాం. ప్రతి జిల్లాలో పెట్రోల్ బంకులకు ప్రభుత్వ స్థలాలు. కేంద్ర నిధులు రప్పించే బాధ్యత ఎంపీ అరుణ తీసుకోవాలి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. నేడు బీసీ నేతలతో సీఎం సమావేశం. బీసీ సంఘాలు, ఇతర ముఖ్య నేతలతో శనివారం సీఎం రేవంత్ రెడ్డి సమావేశం కానున్నారు. త్వరలో సీఎం రేవంత్ ఎమ్మెల్సీ ప్రచారం. 24న 2 సభలకు పీసీసీ ప్లాన్. ఒకటి కరీంనగర్లో, రెండోది మెదక్ లేదా నిజామాబాద్లో. కేడర్లో ఫుల్ జోష్. సీఎం రేవంత్ రెడ్డి సభకు భారీగా తరలివచ్చిన మహిళలు. రేణుకా ఎల్లమ్మకు సీఎం పట్టు వస్త్రాలు. వికారాబాద్ జిల్లా పోలేపల్లిలోని రేణుకా ఎల్లమ్మ ఆలయంలో శుక్రవారం నిర్వహించిన బ్రహ్మోత్సవాల్లో సీఎం రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఎస్సీ ఎస్టీల స్వయం ఉపాధి పథకాలకు 3,000 కోట్ల బడ్జెట్ 2 నెలల్లో అమలు చేయాలి. అద్దెలు, డైట్ ఛార్జీలు పెండింగ్లో పెట్టొద్దు. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. బడ్జెట్లో జర్నలిస్టుల సంక్షేమానికి ఫండ్స్ కేటాయిస్తాం. ఇండ్ల స్థలాల సమస్య పరిష్కారంపై ఆలోచిస్తున్నాం. డిప్యూటీ సీఎం బట్టి. పట్టభద్రులకు డేటా ఇంజనీరింగ్లో ఉచిత శిక్షణ. మంత్రి శ్రీధర్ బాబు. మంత్రి పొన్నం ప్రభాకర్తో చర్చలు సఫలం. ఆటో డ్రైవర్ల సంఘాల ఐకాసా వెల్లడి. రాష్ట్రంలో ఎరువులకు కొరత లేదు. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. కేసీఆర్ పాలనలో 1.81 లక్షల కోట్లు వృధా. ప్రాజెక్టులను పూర్తి చేయడంలో బీఆర్ఎస్ విఫలం. వారికి కృష్ణా బేసిన్ ప్రాజెక్టులపై మాట్లాడే అర్హత లేదు. రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి.